గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ యూఫోబియేసి. యూఫోబియేసి వచ్చేసి మోనోక్లామిడే వర్గానికి చెందింది. మోనోక్లామిడే అంటే ఏక పరిపత్రయుతమైన పరిపత్రాలు ఉండడం. అంటే యాక్చువల్గా పుష్పానికి రెండు రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు ఉంటాయి కదా, కానీ దీనిలో ఒకే ఒక వలయంలో ఉంటాయి. రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు వేరియేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని మోనోక్లామిడే అంటారు. ఈ మోనోక్లామిడే అనే ఉపవర్గానికి చెందిన యూఫోబియేసి కుటుంబం అన్నమాట. సో దీంట్లో యూనిసెక్స్ వాలిస్ అని చెప్పాను. శ్రేణి యూనిసెక్స్ వాలిస్ అంటే ఏకలింగ పుష్పాలు ఉండడం. సో దీనిలో రెండు రకాల పుష్పాలు ఉంటాయి. ఒకటి పురుష పుష్పము, రెండోది స్త్రీ పుష్పము. ఆ రెండు ఒకే కొమ్మ మీద ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఏమనాలి? ద్విలింగాశ్రయి అనాలి. అలా కాకుండా స్త్రీ పుష్పం కలిగిన మొక్క విడిగా, పురుష పుష్పాలు కలిగిన మొక్క విడిగా, అంటే పురుష మొక్క స్త్రీ మొక్క అని విడివిడిగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమనాలి? ఏకలింగాశ్రయి అనాలి. రెండు ఒకే కొమ్మ మీద ఉంటే ఏమనాలి? ద్విలింగాశ్రయి అనాలి. సో దీనిలో యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఏకలింగ పుష్పాలు ఉంటాయన్నమాట. సో దీనిలో మీకు ఇంపార్టెంట్ ఏది ప్రాక్టికల్ పర్పస్లో అయితే ఈ మొక్క చూపిస్తాను. అలాగే రెసినస్ కమ్యూనిస్ కూడా వేయచ్చు డయాగ్రామ్. ఇది ఈ మొక్క పేరేంటి? క్రోటాన్ బాన్ప్లాండియానం. ఈ క్రోటాన్ బాన్ప్లాండియానం మొక్క వచ్చేసేసి దీన్ని గాలివన మొక్క అని అంటారు. సో దీనిలో ముఖ్యంగా 3 రకాల ఆకులు చుట్టూ వత్తులాకారం అంటే ఏంటి చక్రీయంగా అమరి ఉంటాయి, సైక్లిక్ మేనర్లో అమరి ఉంటాయి. ఇవన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పేశాను. సో దీనిలో మధ్యాభిసార అనిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది. అలాగే దీనిలో ఇది పురుష పుష్పము, ఇది స్త్రీ పుష్పము. 2 రకాల పుష్పాలు ఒకే కొమ్మ మీద అమరి ఉంటాయి. ఈ పై భాగంలో వచ్చేసి పురుష పుష్పాలు ఉంటాయి, క్రింది భాగంలో స్త్రీ పుష్పాలు ఉంటాయి. పురుష పుష్పము యొక్క నిలువుకోత తీస్తే దీనిలో మీకు రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు ఉంటాయి. అందుకని మీకు ఫ్లోరల్ డయాగ్రామ్లో ఒక వలయం వచ్చి రక్షక పత్రాలు, రెండో వలయం వచ్చి ఆకర్షక పత్రాలు, మధ్యలో కేసరాలు వేస్తాం. ఈ మధ్యలో అండకోశం లేదు కాబట్టి ఇది ఏ పుష్పం అవుతుంది? పురుష పుష్పం అవుతుంది. స్త్రీ పుష్పాన్ని తీసుకుంటే స్త్రీ పుష్పంలో ఓన్లీ రక్షక పత్రాలు మాత్రమే ఉంటాయి. అంటే దీనిలో రక్షక పత్రం ఆకర్షక పత్రము డిఫరెన్షియేషన్ లేదు కాబట్టి దీని ఏమనాలి? పరిపత్రయుతము అనాలి. ఇక్కడ పరిపత్రాలు మాత్రం ఉంటాయి. ఇవి అండకోశాలు, 2 అండకోశాలు ఉంటాయి. పై భాగంలో కీలము, 2 కింద చేయి కీలాగ్రాన్ని కలిగి ఉంటుంది. సో ఇది పుష్ప చిత్రం వేస్తే ఒక్కటే కదా పరిపత్రం, అందుకని దీనిలో 2 వలయాలు వేయక్కర్లేదు, ఒకే వలయం వేయాలి. మధ్యలో ఓన్లీ అండకోశం మాత్రమే వేయాలి. ఈ అండకోశాన్ని నిలువుకోత తీసి చూస్తే దాంట్లో 3 అండాలు ఉంటాయి. సో త్రిబిలయుతము, ద్విఫలదళము. మధ్యలో ఒక గీత ఉంది, దాని మీద అండం ఉంది కాబట్టి దీన్ని స్తంభ అండన్యాసం అని అంటారు. దీన్ని ఏమంటారు? స్తంభ అండన్యాసం అంటారు. ఇది ఊర్ధ్వ అండం, దీన్ని ఏమంటారు? ఊర్ధ్వ అండం అంటారు. ఈ మొక్క గాలివన మొక్క. నెక్స్ట్ పెట్టు. సో దీనిలో ఒక ఇంపార్టెంట్, ఇది చూడండి ఒకసారి, వెయిట్ దీనిలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫ్లోసెస్ కనిపిస్తుంది. ఇది ఏంటంటే సయాథియం ఇన్ఫ్లోసెస్. దీని పేరేంటి? సయాథియం ఇన్ఫ్లోసెస్. మొత్తం ప్రత్యేక పుష్ప విన్యాసాలు 4. ఒకటి థైరసస్, రెండోది ఓటిసెలాస్టర్, మూడోది సయాథియం, నాలుగోది హైపెంథోడియం. ఇవి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు. దానిలో ఈ ప్రత్యేక పుష్ప విన్యాసం పేరేంటి? ఇప్పుడు చెప్తున్నారు సయాథియం. సో ఈ సయాథియంలో యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే దీనిలో ఇవన్నీ పుచ్చాలన్నమాట. ప్రతి పుష్పానికి కింద పుచ్చాలు ఉంటాయి కదా, ఆ పుచ్చాలన్నీ కలిసిపోయి ఇట్ విల్ బి ఫార్మ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎ కప్. ఒక కప్పు వంటి నిర్మాణం లాగా ఏర్పడిపోతుంది. దీన్ని ఇన్వలిక్రీ ఆఫ్ బ్రాక్స్ అని అంటారు. దీన్ని ఏమంటారు? ఇన్వలిక్రీ ఆఫ్ బ్రాక్స్, పరిచక్ర పుచ్చావళి అని అంటారు. ఈ కప్ షేప్డ్ ఇన్ఫ్లోసెన్స్ లో మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. మేల్ ఫ్లవర్స్ చూడండి చాలా ఉన్నాయి. ఫీమేల్ ఫ్లవర్ వచ్చేసేసి మధ్యలోంచి ఒకే ఒక ఇలాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఒకే ఒక్క ఫీమేల్ ఫ్లవర్ చుట్టూ మేల్ ఫ్లవర్, ఈ చుట్టూ కప్పు వంటి నిర్మాణాన్ని కలిగి ఉన్న ఈ ప్రత్యేక పుష్ప విన్యాసాన్ని ఏమంటారు? సయాథియం పుష్ప విన్యాసం. యూఫోబియేసి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే ఏం చెప్పాలి మీరు? సయాథియం పుష్ప విన్యాసాన్ని కలిగి ఉండడం. సో దీనిలో సయాథియం పుష్ప విన్యాసంకి అక్కడక్కడ ఒక నెక్టరీ సెక్రెటింగ్ గ్లాండ్స్ ఉంటాయి, అక్కడక్కడ చిన్న చిన్న మకరందాన్ని స్రవించే గ్రంథులు ఉంటాయి. అందుకని ఇవి ఆరోమేటిక్ స్మెల్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం
యారోమేటిక్ వాసన వస్తూ ఉంటుంది. సో ఈ పుష్ప విన్యాసంలో పత్రపుచ్చాలన్నీ కలిసిపోయి ఒక కప్పటి నిర్మాణం లాగా ఉంటుంది, ఏర్పడుతుంది. మధ్యలో ఒక స్త్రీ పుష్పం వేలాడుతూ ఉంటుంది. చుట్టూ అనేకమైన పురుష పుష్పాలు అపకేంద్ర క్రమంలో అమరి ఉంటాయి. అంటే ఏంటి, పైన మధ్యలో పెద్దవి పొడవుగా కనపడుతున్నాయి, ఈ కార్నర్స్ లో ఉన్నవి పొట్టిగా కనపడుతున్నాయి. అలా ఉంటే దాన్ని ఏమనాలి, అపకేంద్ర క్రమంలో అమరి ఉండడం అని అనాలి. సో ఈ విధంగా పురుష పుష్పాలు అమరి ఉంటాయి. అలాగే కొన్ని మొక్కల్లో ఇలా క్యాక్టిన్ ఇన్ఫ్లోరెసెన్స్ కూడా కనిపిస్తుంది. రెసిమోస్ అంటే అనిశ్చిత పుష్ప విన్యాసం. అనిశ్చితంలో సెసైల్ అంటే వృంతరహిత. వృంతరహితంలో ఈ ఇన్ఫ్లోరెసెన్స్ ఏంటి, క్యాక్టిన్ అన్నమాట. సో ఆ మొక్క చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇది క్యాక్టిన్ ఇన్ఫ్లోరెసెన్స్ ని కలిగి ఉన్నటువంటి క్రోటాన్ మొక్క. చూడండి, ఇది ఇన్ఫ్లోరెసెన్స్ కనిపిస్తుంది కదా. ఇన్ఫ్లోరెసెన్స్ మీద ఇదంతా పుష్ప విన్యాస వృంతం, మొత్తం వృంతం అన్నమాట ఇదంతా. ఈ వృంతం మీద అనేకమైన చిన్న చిన్న పుష్పాలు అమరి ఉంటాయి. ఆ పుష్పాలకి వృంతం లేదు కదా, వృంత రహిత పుష్పాలు అమరి ఉండడాన్ని సెసైల్ అంటారు. ఏమంటారు, సెసైల్. అక్కడ సెసైల్ అనే పదం రాసింది రెసిమోస్ పక్కన. అంటే దీనిలో క్యాక్టిన్ ఇన్ఫ్లోరెసెన్స్ లో పొడవైన అనిశ్చిత పుష్ప విన్యాసం మీద అనేకమైన వృంత రహిత పుష్పాలు కలిగినటువంటి అమరిక ఈ మొక్కలో కనిపిస్తుంది అన్నమాట. దీన్ని ఏమనాలి, క్యాక్టిన్. ఈ పుష్ప విన్యాసాన్ని ఏమనాలి, క్యాక్టిన్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ మొక్క పేరు ఆముదం, రెసినస్ కమ్యూనిస్. ఆముదం తెలుసు కదా. సో దీనిలో ప్యానికిల్ పుష్ప విన్యాసం కలిగి ఉంటుంది. ఈ పై భాగంలో పుష్ప విన్యాసం కనిపిస్తుంది కదా, దీన్ని ప్యానికిల్ పుష్ప విన్యాసం అని అంటారు. అనిశ్చితం నిశ్చితం రెండు కలిపి పుష్పాలు ఉంటాయి. ఇది కాయ వంటి నిర్మాణం కనిపిస్తుంది కదా, దీన్ని రెగ్మా అంటారు. దీన్ని ఏమంటారు, రెగ్మా అంటారు. ఇవన్నీ లీవ్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఇవి సింగిల్ ఏవి ఏకాంత పుష్పమే, కానీ 5 కింద కనిపిస్తున్నాయి కదా, అంటే 5 కింద చీలి ఉంటాయి అంతే. హస్తాకారం లాగా కనిపిస్తూ ఉంటాయి ఏకాంత పుష్పాలు. ఈ హస్తాకార జాలకార ఈనెల రకాన్ని కలిగి ఉంటుంది. హస్తాకార ఏకాంత పుష్పం, ఏకాంత పత్రం అన్నమాట. ఇది అంటే సింగిల్ లీఫే, కాకపోతే చూడటానికి మాత్రం హస్తాకార సంయుక్త పత్రం లాగా కనిపిస్తుంది. హస్తాకార కమ్మెలు కలిగి ఉండడం మాత్రమే ఉంటుంది. సో దీన్ని రెసినస్ కమ్యూనిస్ అంటాం. ఇది క్రోటాన్లో రకం అన్నమాట. క్రోటాన్లో డిఫరెంట్స్ ఉంటాయి కదా. ఈ మొజాయిక్ లీఫ్ ఉంటుంది, దీని లీఫ్ మీద అనేక చుక్కలు ఉంటాయి కదా, దీన్ని ఏమనాలి, మొజాయిక్ అని అనాలి. అలాగే ఈ మొక్క పేరు జెట్రోపా, జెట్రోపా గాసిపిఫోలియా. నేపాళం అంటారు దీన్ని ఏమంటారు, నేపాళం. ఈ మొక్కలో ఈ పై భాగంలో చూడండి, లీఫ్ 3 కింద చీలి ఉంది. 3 తమ్మెలను కలిగినటువంటి ఏకాంత పత్రం. సో దీనిలో నేపాళం అని అంటారు. కొన్నింటిమో దీన్ని స్నేక్ బయటికి వాడతారు, పాము కలిస్తే. అదే ఇది గాసిపిఫోలియా, ఇది జెట్రోపా గాసిపిఫోలియా. జెట్రోపా వేరే స్పీసీస్ ఉంటుంది, దాన్ని అయితే బయోడీజిల్కి ఉపయోగిస్తారు. దాని యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ నుంచి డీజిల్ తీస్తారనమాట. సో దాన్ని ఏమంటారు, బయోడీజిల్ అంటారు. సో దీనిలో ఎక్కువగా మీకు చిన్న మొక్కలు ఉంటాయి, హర్బ్స్ ఉంటాయి, పెద్ద పొదలు ఉంటాయి, అలాగే పెద్ద వృక్షాలు ఉంటాయి. చిన్న దానికి ఉదాహరణ ఏంటి, చిన్న హర్బ్. హెర్బ్ అంటే గుల్మం కదా, మీకు మొన్న చూపించాను కదా క్రోటాన్ బాన్ ప్లాంటియానం, అది హెర్బ్. అలాగే నేల ఉసిరి అంటాం కదా, అది కూడా హెర్బే, అది కూడా గుల్మంకి ఉదాహరణ. ఈ కర్కస్ ఉంది కదా, జెట్రోపా కర్కస్. ఈ జెట్రోపా కర్కస్ వచ్చేసేసి ఇది పొదలు అన్నమాట, ఇవి పొదల్లాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఉసిరి చెట్టు తెలుసు కదా మీకు, ఉసిరి చెట్టు సిక్కా, ఎసిరా సిక్కా. ఈ ఉసిరి చెట్టు వచ్చేసేసి పెద్ద వృక్షాలాగా ఉంటాయి. అంటే ఈ కుటుంబంలో గుల్మాలు ఉంటాయి, పొదలు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి. అలాగే మచ్చరకం మొక్కలు ఉంటాయి, ఇవన్నీ మచ్చరకం మొక్కలు. వీటిలన్నింటినీ మచ్చరకం మొక్కలు అంటారు, మీసోఫైట్స్ అని అంటారు. ఈ మచ్చరకం మొక్కలు కాకుండా కొన్ని ఎడారి మొక్కలు కూడా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసేసి క్యాక్టస్. కొన్ని రకాల క్యాక్టస్ చూపించాం కదా మీకు ఆకుజముడు, అవన్నీ క్యాక్టస్, కానీ ఒరిజినల్ క్యాక్టస్ కాదు. యూఫోబియా జాతికి చెందిన రసభరిత కాండాన్ని కలిగినటువంటి మొక్కలు. కొన్ని మొక్కల్లో ఏమవుతుందంటే ఎడారి లక్షణాలు కొన్ని ఉంటాయన్నమాట. అందుకని కాండం అంతా రూపాంతరం చెందిపోయి ఫిల్లోక్లేడ్ కింద ఏర్పడుతుంది. ఫిల్లోక్లేడ్ అంటే తెలుగులో పత్రాభ కాండము. పత్రాభ కాండము ఏర్పడినప్పుడు దానిలో అనేకమైన ముళ్ళు వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి.
ఇవి ఎడారి లక్షణం అనమాట. అలాగా ఉండే మొక్కలు ఏంటి ఎడారి మొక్కలు. అవి క్యాక్టస్లో ఉంటాయి. యూఫోబియా మిల్లీ అనే ఒకటి చూపించాం కదా, అది కూడా ఎడారి మొక్కే. అలాగే కొన్ని ఉప్పు నీటి మొక్కలు కూడా ఉంటాయి ఈ కుటుంబంలో. దాని పేరు ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్సోకేరియా. ఉప్పు నీటి మొక్కలకు ఎగ్జాంపుల్ ఏంటి ఎక్సోకేరియా. అలాగే ఈ కాండం చూస్తే కాండం చాలా సింపుల్గా ఉంటుంది, నిటారుగా ఉంటుంది, వాయుగతంగా ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటుంది. దీనిలో ఇంకా స్పెషల్ ఏమి ఉండదు, ఇందులో చూసినా అలాగే ఉంటాయి. సో కానీ ముఖ్య లక్షణం ఏంటంటే యూఫోబియేసి క్యారెక్టర్ ఏంటంటే దీనిలో ఇలా గిచ్చితే పాల వంటి ద్రవం స్రవిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు లేటెక్స్ అని అంటారు. పాల వంటి ద్రవాన్ని ఏమంటారు లేటెక్స్ అంటారు. అంటే ఈ కాండంలో లేటెక్స్ నాళాలు ఉండడం వలన లేటెక్స్ అని స్రవిస్తూ ఉంటుంది. అది యూఫోబియేసి యొక్క ముఖ్య లక్షణం. యూఫోబియేసి క్యారెక్టరే అదనమాట. ఏ మొక్కను చూసినా మీకు ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వీటి యొక్క పుష్ప విన్యాసాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఇప్పుడు అన్నీ చూపించాను కదా మీకు. దీనిలో ఎక్కువగా అనిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది. క్రోటాన్లో అయితే మధ్యలోంచి వస్తుంది పుష్ప విన్యాసం. సో మధ్యలోంచి వచ్చింది కాబట్టి దీన్ని మధ్యాభిసార అనిశ్చిత పుష్ప విన్యాసం అని అంటారు. అలాగే ఆ మొక్కలో క్యాక్టిన్ పుష్ప విన్యాసం ఉంది. ఈ మొక్కలో ఏముంది అనిశ్చితంలోనే క్యాక్టిన్ పుష్ప విన్యాసం ఉంది. అలాగే దీనిలో చూస్తే అనిశ్చితంలోనే పానికిల్ పుష్ప విన్యాసం కనిపిస్తుంది. అలాగే కొన్నిట్లో ద్విశాఖ్య సైమ్ ఉంటుంది, కొన్నిట్లో ప్రత్యేక పుష్ప విన్యాసం ఉంటుంది. ఆ మొక్క పేరు పాయిన్సెటియా. పాయిన్సెటియా మొక్క మీరు చూసే ఉంటారు. క్రింది భాగంలో ఆకులన్నీ గ్రీన్గా ఉంటాయి, పై భాగంలోకి వచ్చేసరికి మంచి రెడ్ కలర్లో ఉంటాయి. ఆ మొక్కని యూఫోబియా హెటిరోఫిల్లా అని అంటారు. హెటిరో అంటే రెండు డిఫరెంట్, ఫిల్లా అంటే ఆకులు, రెండు రకాల ఆకులను కలిగి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను అది. దాని పేరేమంటారు పాయిన్సెటియా మొక్క అంటారు. ఆ మొక్కలోనే మీకు సయాకి పుష్ప విన్యాసం కనిపిస్తుంది. ఆ స్పెషల్ ఫీచర్ వచ్చేసి పాయిన్సెటియాలోనే కనిపిస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి చూడండి, ఈ మొక్క పేరు మ్యానిహార్ట్ ఎస్కులాంటా, కర్రపెండలం మొక్క అంటారు. ఇప్పుడు మన ఏరియాలో ఈ ప్రక్కన ఉన్న తోటలన్నీ దుంప చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా యూఫోబియేసి జాతికి చెందినవే. అవి దుంపలన్నీ పశుగ్రాసాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇదేమో కర్రపెండలం వీటి ఆకులు ఇవన్నీ మాత్రం మనం తినచ్చు. ఎడిబుల్ అంటే మనం తినడానికి ఉపయోగపడే వాటిని ఏమనాలి ఎడిబుల్ అన్నారు. దీని పేరు కర్ర పెండలం. ఈ దుంపని తీసి కాల్చుకుని తింటూ ఉంటారు. నెక్స్ట్ రెసినస్ కమ్యూనిస్. ఇప్పుడు చూపించాం కదా ఆముదం మొక్క. ఈ ఆముదం మొక్క రెసినస్ కమ్యూనిస్. ఈ కాయలు కనిపిస్తున్నాయి కదా ఆముదం కాయలు అనమాట. ఇవి దీని నుంచి నూనె తీస్తారు, ఆముదం నూనె. ఇవి ఎక్కువగా ఏంటంటే మామూలుగా కడుపు నొప్పి తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఎవరికైనా కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, వీటి ఆకులు ఏం చేయాలంటే ఒక పెనం మీద కానీ దేని మీద కానీ పెట్టేసేసి వేడి చేసేసి ఈ పొట్ట మీద వేసి పడుకోబెట్టామనుకోండి పిల్లలకి, వెంటనే దీనిలోంచి ఆముదము ఆయిల్ వచ్చేసి పొట్టలోకి వెళ్ళిపోయి బొడ్డు ద్వారా వెళ్తుంది అనమాట. వెంటనే ఇమ్మీడియట్గా కడుపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే మంచి విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఆముదం నూనె తాగితే ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా మన శరీరంలో ఈ టాక్సిన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఒకసారి టాక్సిన్స్ అంటే ఏంటి, విష పదార్థాలు. మనం తినే ఆహార పదార్థాలు ఒకసారి విషం కింద తయారైపోతూ ఉంటాయి. అవి శరీరంలో ఎక్కువ ఉంటే అవి బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. ఎలాగా స్కిన్ డిసీజెస్ లాగా, చర్మ వ్యాధుల్లాగా బయటికి నల్లగా ఏవో మచ్చలు బయటికి వస్తూ ఉంటాయి. సో అలా టాక్సిన్స్ ఎక్కువైపోతే శరీరంలో ఎప్పటికైనా అవి బయటకు వచ్చేయాలి. అలాంటివి చేయాలంటే ఏం చేస్తూ ఉంటారంటే, పూర్వకాలం ఇది చాలా పాత పద్ధతి అనమాట. ప్రతి నెలకోసారి కొంచెం ఆముదం పొద్దున్నే లేచి ఒకప్పుడు తాగేసేవారు, ఫ్రీ మోషన్ అయిపోయేది. శరీర భాగాల్లో ఎక్కడైనా ఏమైనా టాక్సిన్స్ ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ విధంగా క్యూర్ చేసుకునేవారు, సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అనమాట. ఇవన్నీ ఆముదం నూనె తాగడం వల్ల. అలాగే హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఆముదము మామూలు ఆయిల్తో మిక్స్ చేసి రోజు రాసుకోవాలన్నమాట. రాసుకుంటే కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఎల్యూరైటిస్ ఫ్లోరిడే. దీన్ని టంగ్ ఆయిల్ అంటారు. వ్యార్నిష్లు అవి తయారు చేస్తారు కదా, పెయింట్లు. దీని నుంచి ఒక డై తీసి అది ఆ పెయింట్లో యూజ్ చేస్తారు అనమాట. సో ఇది బాగుంటుంది కలర్. నెక్స్ట్ క్రోటాన్ టిగ్జియం. ఇది ఏంటంటే ఇది ఈ హోమియోపతి మెడిసిన్ అనమాట. ఇవి ఎక్కువగా ఇందాక చెప్పాను కదా, ఆముదం నూనె ఏం చేస్తుంది, బాడీలోంచి టాక్సిన్స్ అని రిమూవ్ చేసేస్తుంది కదా, సేమ్ పర్పస్ అనమాట ఇది కూడా. సో మొత్తము మనకి ఏదైనా టాక్సిన్స్ ఉంటే అవి బయటకు వచ్చేయడానికి ఈ క్రోటాన్ యొక్క ఈ
సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ యూజ్ చేస్తాం అనమాట. అది హోమియోపతి మెడిసిన్. నెక్స్ట్ జట్రోపా కర్కస్ ఇందాక చెప్పాను కదా. మీకు మొక్కల్లో రామన్ పిల్లే అనే శాస్త్రవేత్త తెలుసా? రామన్ పిల్లే విన్నారా? ఈయన ఏం చేశారంటే హెర్బల్ ఆయిల్ తయారు చేశారు. హెర్బల్ పెట్రోల్ ఏం చేశారు? హెర్బల్ పెట్రోల్ అంటే ఆకుల నుంచి పెట్రోల్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అని రీసెర్చ్ చేసి ఆయన పొంగామియా మొక్క ఉంది కదా, గానుగ మొక్క, ఆ మొక్కను తీసుకుని దాని యొక్క సీడ్స్ నుంచి కొంత పెట్రోల్ తయారు చేశారు. దాన్ని బయోడీజిల్ అని చెప్పారు. సో ఇప్పుడు మామూలు పెట్రోల్ వాడడం వల్ల ఏమవుతుంది? పొల్యూషన్ ఎక్కువైపోతుంది, పొగ వచ్చేస్తుంది. దానివల్ల ఎక్కువగా పొల్యూషన్ అయిపోయి మొత్తం ఎయిర్ పొల్యూషన్, మొత్తం పొగ మంచులాగా ఏర్పడిపోవడం, దానివల్ల అనేక రకమైన స్మోక్ వల్ల వ్యాధులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో వీటిని నివారించడానికి ఏదైనా కొత్త ప్రయోగం చేద్దామని రామన్ పిల్లే అనే శాస్త్రవేత్త ఆయన ఏం చేశారు? జట్రోపా కర్కస్ నుంచి మరియు పొంగామియా నుంచి, పొంగామియా అంటే గానుగ అనమాట, ఇదేమో నేపాల్, ఈ రెండింటి నుంచి ఏం చేశారు? ఒక రకమైన పెట్రోల్ తయారు చేశారు. దానికి బయోడీజిల్ అని పేరు పెట్టారు. దానికి ఏంటి? బయోడీజిల్. ఏదైనా మొక్కల నుంచి తయారు చేస్తారనుకోండి దాన్ని ఏమనాలి? బయో అనాలి. ఫెర్టిలైజర్ ఉందనుకోండి, ఎరువు, అది మొక్కల నుంచి తయారు చేస్తాం అనుకోండి అప్పుడు దాన్ని బయో ఫెర్టిలైజర్. అలాగే ఏదైనా పెస్టిసైడ్ ఉందనుకోండి దానికి ముందు బయో పెట్టామనుకోండి అంటే మొక్కల నుంచి తీసాం అనమాట. దేనికైనా బయో అన్న పదం ఆడైందంటే మీకు అది అయితే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్లాంట్స్. ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మైక్రో ఆర్గానిజమ్స్ అన్న అయి ఉండాలి లేదా ప్లాంట్స్ నుంచి అనే ఉండాలి. సో ఈ విధంగా బయోడీజిల్ తయారు చేస్తారు ఇలా. కాకపోతే మాకు రాజమండ్రిలో అయితే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది దీన్ని బయోడీజిల్, కొంతమంది వాడుతున్నారు. నెక్స్ట్ మెలోటస్ ఫిలిపైన్సిస్, దీని నుంచి ఒక రెడ్ కలర్ డై తీస్తారు ఈ సీడ్స్ నుంచి. ఇవి అన్నమాట సీడ్స్ ఇవన్నీ. ఇదంతా ఇన్ఫ్లోసెస్. ఈ సీడ్ని ట్రైకార్పలేట్ సీడ్ అంటాము. 3 ముక్కల కింద విడిపోతుంది అనమాట. ఏ సీడ్ చూసినా మీకు దీనిలో 3 ముక్కల కింద విడిపోతుంది. ఇదిగో ఈ సీడ్ని ఎలా పట్టుకొని చూసారనుకోండి, వీటిని రెగ్మా అంటారు అనమాట. సీడ్ని ఏమంటారు? రెగ్మా అంటారు. ఇది ఇలా విడదీస్తే 3 ట్రైకార్పల్స్ కింద ఉన్నది. సెక్షన్ కటింగ్లో మీకు ఏమైనా 3 వేయమన్నారు కదా. సో 3 ఫలదళము, 3 బెలయుతము, ట్రైకార్పలరీ, సింకార్పస్. నెక్స్ట్ క్రోజోఫోరా టింక్టోరియా, దీని నుంచి కూడా ఈ సీడ్స్ నుంచి వీటి నుంచి ఇదిగో ఈ సీడ్స్ అంటే ట్రైకార్పలరీ క్లియర్గా కనిపిస్తున్నాయి. 3 అనమాట. ఈ 3 నుంచి రెడ్ డై వస్తుంది. నెక్స్ట్ యూఫోబియా యాంటీ సిఫిలిటికా, సిఫిలిస్ అనే ఒక వ్యాధి ఉంది కదా, ఆ వ్యాధి తగ్గించడానికి మొక్కలు వాడతారు. అందుకని యాంటీ సిఫిలిటికా, యాంటీ అంటే ఆపోజిట్ అనమాట, దాన్ని తగ్గించడానికి యూజ్ చేస్తే దాన్ని ఏమనాలి? యాంటీ సిఫిలిటికా అనాలి. దీని నుంచి ఒక రకమైన వ్యాక్సిన్ కూడా తయారు చేస్తారు. ఇది ఎక్కువగా రేర్ ప్లాంట్ అనమాట, ఎక్కడ పడితే అక్కడ ఉండదు, మనము పెంచుకుంటే మన దగ్గర ఉంటుంది. క్యాండిల్లా వ్యాక్స్ అని దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పెడిలాంటస్ పెవోనిస్, ఇది కూడా ఒక రకమైన వ్యాక్స్. ఇది ఎక్కువగా వైట్ వాష్ అవి వేసేటప్పుడు వాటిలో కలుపుతారు. ఫెవికాల్, ఫెవిక్విక్ అంటాం కదా, అవి చాలా గట్టిగా పట్టుకుని ఉంటాయి కదా గోడని, అట్లా దానికి పెడిలాంటస్ అనే ఒక వ్యాక్సిన్ కలుపుతారు అనమాట. దీని నుంచి తయారు చేస్తారు ఆ వ్యాక్స్. నెక్స్ట్ సో అలాగే మనం గమ్స్ వాడుతూ ఉంటాం కదా, స్టిక్కీ గమ్స్, ఇదిగో వ్యానిల్లా అని ఉంది కదా, ఈ ఫ్లేవర్ అనమాట వ్యానిల్లా అనేది. ఈ క్యాండిల్లా వ్యాక్స్ని మనము రకరకాలుగా బుక్స్ అంటించుకోవడానికి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా దాని నుంచి తయారు చేసేవి. ఈ వ్యాక్స్ దీంట్లో స్టోర్ చేశారనమాట, దీనిలో ఈ సీసాలో. నెక్స్ట్ ఇది ఒరిజినల్ రబ్బర్ మొక్క. అసలు ఒరిజినల్గా మనం ఇప్పుడు వాడే రబ్బర్ అంతా ఇదే. దీని పేరు హీవియా బ్రెజిలెన్సిస్. మీకు మొన్న ఆస్క్లిపిడేసి చెప్పినప్పుడు కూడా ఒక రబ్బర్ తీగ అని చెప్పాను, సెరోపీజియా అని మొక్క ఒకటి చెప్పాను, రబ్బర్ తీగ అని చెప్పాం. దాన్ని కూడా రబ్బర్ చెట్టు అని అంటారు అని చెప్పాను. కానీ ఒరిజినల్ రబ్బర్ చెట్టు ఇదే, హీవియా బ్రెజిలెన్సిస్. ఈ మొక్క నుంచి తీసిన రబ్బర్నే మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట, పెన్సిల్ రబ్బర్ కింద ఇది. నెక్స్ట్ సెపియం ఇండికం, దీని నుంచి కూడా రబ్బర్ తీస్తారు. సెపియం రబ్బర్ అంటారు, అది కూడా చాలా ఫేమస్ రబ్బర్. నెక్స్ట్ ఎకారిఫా ఇండికా, దీన్ని మురిపిండ అని అంటారు. ఇది మురిపిండ చెట్టు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదిగో మురిపిండ ఇన్ఫ్లోసెన్స్, ఆకుకి కూడా ఇన్ఫ్లోసెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇది పత్రం కదా, పత్ర వృంతం కదా, పత్ర వృంతం యొక్క పుచ్చాల నుంచి ఇన్ఫ్లోసెన్స్ వచ్చింది చూడండి ఇదంతా. ఇది ఎక్కువగా అనిశ్చిత పుష్ప విన్యాసంలో ఒక రకం అన్నమాట ఇది.
మిక్స్డ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు దీన్ని. అన్ని రకాలు అనిశ్చితం నిశ్చితం కలిపి మిక్స్డ్ ఇన్ఫ్లోరెసెన్స్. ప్రత్యేక పుష్ప విన్యాసంలో మురిపిండ మిక్స్డ్ ఇన్ఫ్లోరెసెన్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. సో దీన్ని ఎకాల్ఫా ఇండికా అని అంటారు. దీని నుంచి హోమియోపతిలో జాండీస్ తగ్గించడానికి, దగ్గు తగ్గించడానికి, స్కాబ్స్ అంటే చర్మ వ్యాధి తగ్గించడానికి, యాంగ్జైటీ అంటే ఈ మోషన్స్ అవి అవ్వడానికి యూజ్ చేస్తారనమాట. దీన్ని మందు కింద ఎకాల్ఫాలో నుంచి తయారు చేసిన మందు హోమియోపతిలో ఇస్తారు, పిల్స్ తయారు చేస్తారు. నెక్స్ట్ యూఫోబియా హిట్టా, ఇది రెడ్డివాడి నానుబ్రాలు. ఇది చాలా ఫేమస్ మందు అనమాట హోమియోపతిలో. మీకు డయేరియాని జాండీస్ వస్తూ ఉంటుంటాయి కదా జనరల్గా, అవి వచ్చినప్పుడు అవి తగ్గడానికి మందు దీని నుంచి తయారు చేస్తారు. మన రఘు గారు ఉన్నారు కదా సుధా హోమియో క్లినిక్, దానిలో ఆయన ఈ పిల్స్ని తయారు చేసి రెగ్యులర్గా ఇస్తూ ఉంటారనమాట జనరల్గా డయేరియా వచ్చిన వాళ్ళకి. నెక్స్ట్ ఫిలాంటస్ ఎంప్లికా, ఇది మీకు బాగా తెలిసిన మీకు ఇష్టమైన మొక్క ఉసిరి. ఉసిరిని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. ఉసిరి పొడిని రోజు తినచ్చు. దీనివల్ల ఎన్నో రకాల ఔషధ విలువలు ఉన్నాయన్నమాట ఉసిరి మొత్తం ఓవరాల్గా. దీన్ని యాంటీ డెండ్రఫ్ కింద యూజ్ చేయొచ్చు, ఎనీమియాకి యూజ్ చేయొచ్చు, యాంటీ హెమరేజ్. అందుకని రోజు ఒక ఉసిరికాయ తినమంటూ ఉంటారు. ఎక్కువగా బ్లడ్ బాగా ప్యూరిఫై చేస్తుంది అనమాట ఉసిరి, చాలా మంచిది అనేసి. అలా రోజు షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఉసిరి పొడి చేసేసి పసుపుతో కలిపి ఎర్లీ అవర్స్లో మార్నింగ్ ఒక స్పూన్ తినేయాలన్నమాట తేనెతో కలుపుకొని. గ్రాడ్యువల్గా షుగర్ రెడ్యూస్ అయిపోతుంది. అలా ఉసిరి వల్ల అనేకమైన ఔషధ విలువలు ఉన్నాయి. మెయిన్ విటమిన్ ఏముంటుంది, విటమిన్ సి ఉంటుంది. అలాగే పళ్ళు నొప్పులు ఉంటాయి కదా విపరీతంగా చాలామందికి, అవి తగ్గాలి అంటే రెగ్యులర్గా విటమిన్ సి ఎక్కువ తినాలన్నమాట. విటమిన్ సి తక్కువైపోతేనే అలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. పళ్ళు చిగుళ్ళు నొప్పులు ఉంటాయి కదా, అవేమీ రాకుండా ఉండాలంటే మనకి రెగ్యులర్గా విటమిన్ సి ఉండాలి. అవి తీసుకోవాలంటే ఉసిరి వల్ల తీసుకోవచ్చు, నిమ్మకాయ వల్ల తీసుకోవచ్చు, ఫ్రూట్స్లో ఉంటుంది విటమిన్ సి, మ్యాంగోలో కూడా పండిపోయిన మ్యాంగోలో ఉంటుంది. సో అలాగా ఫ్రూట్స్లోను క్యారెట్లోను వాటిలోనూ ఉంటుంది. అవి రెగ్యులర్గా తీసుకోవాలి. చాలా ఫేమస్ అయితే మాత్రం ఇదనమాట. ఇది రాచ ఉసిరి అని ఉంటుంది, మామూలు ఉసిరి ఉంటుంది, రెండు రకాలు. నెక్స్ట్ ఇంకో ఫిలాంటస్ ఉంటుంది, దీని పేరు నేల ఉసిరి. ఇది ఉరికి నేల మీద అలా పాకుతూ ఉంటుంది. ప్రతి కొమ్మకి ఒక చిన్న కాయ వంటి నిర్మాణం వచ్చేస్తూ ఉంటుంది. దానికి ఇప్పుడు ఆకు ఉందనుకోండి, ఆకు కింద ఒక చిన్న కాయలా ఉంటుంది అనమాట. నేల మీద అలా పాకుతూ ఉంటుంది. చిన్న ఆకులు, ఇగో చూడండి ఎంత చిన్న ఆకులు. వీటికి చూస్తే అడుగున ప్రతి ఆకుకి ఒక చిన్న కాయ ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి దీన్ని నేల ఉసిరి అంటారు. సో ఫిలాంటస్ ఇది జాండీస్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువగా ఈ ఆకులు నవలేయాలి, కోసేసుకుని అప్పటికప్పుడు నవలేయడమే అంతే. ఇంకా డైరెక్ట్గా పిల్స్ తయారు చేసుకుని అవేమి తినక్కర్లా. ఈ ఆకు కనిపిస్తే తీసేసుకుని కోసుకుని నవలేయచ్చు. నెక్స్ట్ జెట్రోపా గాసిపిఫోలియా, ఇది మీకు ఇప్పుడు చూపించింది స్నేక్ బైట్ అని చెప్పాను కదా, పాము కాటుకి మందు కింద. అలాగే కుష్టు వ్యాధికి దాన్ని కూడా నివారణలో యూజ్ చేస్తారంటారు, లెపరసీ నివారణలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే దీన్ని ఇంకో స్పీసీస్ వచ్చేసి దాని నుంచి డీజిల్ కూడా తయారు చేస్తారు జెట్రోపా. దీనిలో రెండు రకాలు ఉన్నాయి, పెద్ద నేపాళం చిన్న నేపాళం అని అంటారు. పెద్ద ఆకులు ఉంటాయి అనమాట. ఇందులో చూపించాను అది ఆ నేపాళానికి పెద్ద ఆకులు ఉన్నది పెద్ద నేపాళం, ఇది చిన్న నేపాళం అనమాట. నెక్స్ట్ ఇదిగో యూఫోబియా పల్కరేమా, ఇప్పుడు చెప్పాం కదా ఆకులు రెండు రకాలుగా ఉంటాయి. యూఫోబియా హెటిరోఫిల్లా అంటారు అని చెప్పాం. యూఫోబియా స్పీసీస్ వచ్చేసేసి ఇది హెటిరో అంటే రెండు రకాల ఆకులు అని చెప్పాం కదా. ఈ క్రింది భాగం అంతా గ్రీనిష్ ఆకులు ఉంటాయి, పై భాగం వచ్చేసి రెడ్ కలర్ ఆకులు ఉంటాయి. దీనిలోనే ఇన్ఫ్లోసెన్స్ సయాగ్నిన్ ఇన్ఫ్లోసెన్స్ కనిపిస్తుంది అనమాట. ఈ మొక్కకి జనరల్ పేరు వచ్చేసి పోయిన్సెటియా అంటారు. ఇది ఇంటిలో అందం కోసం పెంచుకుంటూ ఉంటారు, ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది. సో ఆర్నమెంటల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. యూఫోబియా పల్కరిమా దీని పేరు. నెక్స్ట్ పెడిలాంటస్ థిక్నిలాయిడ్స్, దీని నుంచి కూడా వ్యాక్స్ తయారు చేస్తూ ఉంటారు. ఈ పువ్వులు అందంగా కనిపిస్తున్నాయి కాబట్టి అలంకరణ మొక్క కింద కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎకాల్ఫా విల్కిన్సోరియా, ఇది జనరల్గా మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపించే క్రోటాన్ మొక్క. లీవ్స్ అన్ని రకరకాల కలర్డ్ లీవ్స్ ఉంటాయి అన్నమాట. అందుకని వ్యారిగేటెడ్ లీవ్స్, వ్యారిగేటెడ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్. ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది, ఒకటి పింక్ కలర్లో ఉంటుంది. సో అందుకని వీటిని ఆర్నమెంటల్ ప్లాంట్స్ అని అంటారు, అందం కోసం పెంచుకుంటూ ఉంటారు ఇవి. నెక్స్ట్
ఇది ఎకాలిఫా హిస్పిడా ఇప్పుడు మీకు చూపించాము. వీటిలోంచి క్యాట్కిన్ ఇన్ఫ్లోసెస్ ఎలాడుతూ ఉంటుంది. ఇదిగోండి క్యాట్కిన్ ఇన్ఫ్లోసెస్ అంటే అనిశ్చిత పుష్ప విన్యాసము. దీని మీద అనేకమైన వృంత రహిత పుష్పాలు పైనుంచి కింద వరకు అమరే ఉంటాయి. ఇటువంటి పుష్ప విన్యాసాన్ని ఏమనాలి? క్యాట్కిన్ అనాలి. క్యాట్కిన్ పుష్ప విన్యాసం ఎక్కువ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఎకాలిఫా. నెక్స్ట్ ఇదిగో పోడియం వేరిగేటా. డిఫరెంట్ లీవ్స్. ఇక్కడ ఎక్కువగా ఇవి బొకే తయారు చేయడంలో యూజ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ కలర్డ్ లీవ్స్, డిఫరెంట్ షేప్స్ అలా ఉంటాయి కాబట్టి అందంగా ఉంటాయి కలర్స్లో. లీవ్ మొజాయిక్ ఇన్ అపీరెన్స్. పైన డిజైన్ అంతా కూడా మొజాయిక్గా ఉంటుంది కాబట్టి వీటిని బొకే తయారీలో ఫ్లోరికల్చర్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. బాగా ఫేమస్ వీటి కోసం. అసలు జనవరి 1 అయితే మొక్కలన్నీ దీనికోసం ఫ్లవర్ బొకేస్ తయారు చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ యూఫోబియా మిల్లీ. ఇది బటన్ రోజ్ అంటాం అనమాట. ఈ బటన్ రోజ్ ఇది ఎడారి లక్షణాన్ని చూపిస్తుంటుంది. ఇక్కడ దీనిలో అన్ని రాలిపోయిన తర్వాత మొత్తం కాండం అంతా అనేక కంటకాల కింద ఏర్పడిపోతాయి అనమాట. ఇవి ఏంటంటే పుచ్చాలు అనమాట. పుచ్చాలన్నీ కంటకాయుతంగా అయిపోయి మొత్తం ఎడారి లక్షణాన్ని చూపిస్తూ ఉంటుంది. నీళ్లు ఎంతకాలం వేయకపోయినా ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 5-6 నెలల్లో అలాగుంటాయి పువ్వులు, రాలిపోవు. కలర్ కూడా లాస్ట్కి ఇప్పుడు 6th మంత్కి గ్రాడ్యువల్గా తగ్గుతుందేమో కానీ మ్యాక్సిమం చాలా బాగా ఉంటుంది అనమాట. అందుకని ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ కింద పెంచుతారు. నెక్స్ట్ యూఫోబియా తిరకాలి. దీన్ని కాడజముడు అని అంటారు. చూడండి అన్ని కాడల్లానే ఉన్నాయి, అందుకని దీన్ని కాడజముడు అంటారు. ఇది కూడా ఎడారి మొక్క. నెక్స్ట్ యూఫోబియా న్యూలే. ఇది ఆకుజముడు అని అంటారు. ఇది క్యాన్సర్ క్యూరింగ్ ప్లాంట్. దీని ఆకుల నుంచి కాండం నుంచి పేస్ట్ తీసి దాన్ని క్యాన్సర్కి తగ్గించడానికి రీసెర్చ్ చేసి ఈ మధ్య కనిపెట్టారు. నెక్స్ట్ యూఫోబియా యాంటికోరా. ఇది కూడా కత్తి మందు అని అంటారు. ఇది ఒక కత్తి మందుకి ఏంటంటే ఇప్పుడు ఆవులు గేదెలు అవి ఉంటాయి కదా, వాటికి పుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కాళ్ళకి దెబ్బలు తగిలి. వాటికి ఈ మందు రాస్తారనమాట. ఆ మందు రాస్తే వాటికి పుళ్ళు తగ్గిపోతాయి అనమాట. అందుకని దీన్ని కత్తి మందు అంటారు. నెక్స్ట్ జెట్రోపా ప్యాండరిఫెలా. ఇంకో స్పీసీస్ ఉందని చెప్పాను కదా జెట్రోపాలో, ఇదే ఆ స్పీసీస్ ప్యాండరిఫెలా. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్. ఈ ఫ్లవర్స్ అందంగా ఉంటాయి, అందుకని పెంచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇది ఈ విధంగా బయోడీజిల్ ఎలా తయారు చేస్తారు? ఈ ఫ్రూట్స్ నుంచి ఇవి ఎండబెట్టి ఆ ఫ్రూట్స్ నుంచి ఆయిల్ తీసి ఆయిల్ని బయోడీజిల్ కింద ఎలా యూస్ చేస్తారు, దాని లైఫ్ సైకిల్ అనమాట. ఇది మొత్తం కట్ చేసి సీడ్స్ వేసి మొక్కలు ఇలా పెంచుతారు. సీడ్లింగ్స్ వస్తాయి, మెచ్యూర్ అయ్యే ప్లాంట్స్ ఇవి. దీని ప్లాంట్స్కి మళ్ళీ సీడ్స్ ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ని రైపెన్ అయిపోయిన తర్వాత వాటిని తీసేసి వాటి యొక్క సీడ్స్ నుంచి ఆయిల్ తయారు చేస్తారు. అది జెట్రోపా ఆయిల్ అంటారు. అదనమాట. నెక్స్ట్ సో దీనిలో లేటెక్స్ వచ్చేసేసి పాయిజనస్గా ఉంటుంది ఈ మొక్కలో. ఇది చేప మందుకి యూజ్ చేస్తారన్నమాట. ఫిష్ బైట్ అంటారు. అంటే అదేంటంటే హొర్రా క్రిపిటెన్సిస్. ఇది చాలా రేర్ ప్లాంట్ అనమాట. ఇది ఎక్కడ చూసారా, ఏ ఏరియాలో ఉందో ఎక్కడ కనిపించట్లేదు. సో అంటే ఎక్కువగా అడవి ప్రాంతంలో ఎక్కువగా ఏజెన్సీలో కనిపిస్తూ ఉంటుంది. ఈ కాయ ఉంది కదా, ఆ కాయని ఫిష్ బైట్కి యూజ్ చేస్తారన్నమాట. ఎప్పుడైనా గుచ్చుకుని సెప్టిక్ అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు వాటి మందు కింద యూజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూఫోబియాసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు నెక్స్ట్ కొత్త లెసన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.